నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్సనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త కార్యదర్శి ఎన్నికలో గోవా క్రికెట్ అసోసియేషన్కి చెందిన రోహన్ దేశాయ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో హెచ్సీఏ ప్రతినిధిగా జగన్మోహన్ రావు పాల్గొని రోహన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఈ ఎన్నికల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ట్రెజరర్ ప్రభ్తేజ్ సింగ్ భాటియా, సంయుక్త కార్యదర్శి రోహన్తో జగన్మోహన్ రావు, హెచ్సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీపీఎల్తో పాటు తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన మొయినుద్దౌలా గోల్డ్ కప్ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సహకరించాలని జగన్మోహన్ రావు కోరగా బీసీసీఐ ఆ విజ్ఞప్తిని స్వాగతించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్లో టీపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని జగన్మోహన్ రావు తెలిపారు. అలాగే రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా బీసీసీఐ సహకరించాలని జగన్మోహన్ రావు చేసిన విన్నపాన్ని బోర్డు కార్యవర్గ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.